సార్ నమస్తే సార్. సార్ మేము 3 రోజులు అయింది సార్, ఏం తినలేదు సార్, కడుపు ఎండకపోయింది సార్. 170 రూపాయలు ఏంటి సార్ బిర్యానీ తెచ్చుకుంటాము, 170 రూపాయలు ఏంటి సార్ బిర్యానీ తెచ్చుకుంటాము. తింటామన్నా డబ్బులు ఏంటన్నా ఆకలిస్తుంది సార్. వీళ్ళమ్మ చనిపోయింది సార్ మొన్నలే పాపము. వీడైతే 5 రోజులు అయింది సార్, ఏం తినలే. వీడైతే నా కోసం ఎన్ని పడిగాపులు కాస్తాడు అన్న డబ్బులు ఏమన్నా ప్లీజ్ సార్, ఎట్లా కాలు పట్టుకుంటాను సార్. ఫుడ్ పెట్టాను, డబ్బులు ఏమన్నా సార్. వీళ్ళు పెద్ద ఫ్రాడ్ సార్, వీళ్ళని అసలు నమ్మద్దండి. ఊర్లోకి వచ్చిన కొత్త వాళ్ళందరినీ కూడా బెదిరించి ఇట్లా అందరినీ మోసం చేస్తా అంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుకుంటారా? పరువేం కాదు మన ఊరు పరువు. సార్ ఊరి నుండి ఇట్లా బెగ్గర్స్ ఎక్కువైపోయినారు సార్. అసలు టూ మచ్ సార్, చాలా ఫ్రాడ్ సార్ వీళ్ళు, మామూలుగా కూడా కాదు. అవతల బండి మీద అడుక్కోవడం కూడా ఇలా ఉంటుందా? బా సార్, మీరు ఎక్కడ సార్ హైదరాబాద్ నుంచి వచ్చినారా? మీరేం చేస్తుంటారు సార్? పెద్ద వెంచర్స్, రియల్ ఎస్టేట్. అవునా సార్? బాబా యాక్చువల్లీ ఇట్లాంటి ఫ్రాడ్స్ వల్ల మన దేశానికి పరువు పోతాం సార్. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్ మనకు. సార్ మేము ఇక్కడ దగ్గరలో 2 కిలోమీటర్స్ దూరంలో అనాథాశ్రమం కడుతున్నాం సార్. దాదాపు ఒక 100 మంది పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవాలా, వాళ్ళందరికీ సర్వీస్ చేయాలని చెప్పేసి నా ఆశ సార్. సార్ మీరు వీలైనంత డొనేషన్ ఇవ్వండి సార్. సార్ ఇక్కడ ఫోన్పే నెంబర్ కూడా ఉంది సార్, ఏమైనా ఫోన్పే కొడతారు సార్? 10,000 సార్. అనాథాశ్రమం పేరు వచ్చేసి శ్రీమాత అనాథాశ్రమం సార్. సో పిల్లల్ని తల్లిలాగా చూసుకోవాలనే ఉద్దేశంతో పెడుతున్నాం సార్. సార్ ఫోన్పే నెంబర్ కొట్టండి సార్. ఫోన్ లేదు సార్. సార్ వాళ్ళు వద్దు సార్, వాళ్ళు ఫ్రాడ్ సార్. వద్దు సార్, సార్ వాళ్ళు ఫ్రాడ్ సార్. వాళ్ళు ఆ 170తో ఇచ్చేస్తే బెటర్. మీరు 10,000 దొబ్బేద్దాం ప్లాన్ చేస్తున్నారు సార్. మీకు గుండెకాయ లేదు అసలు, పేస్ట్ సార్. మీరు దాని మనకు పనికిరాదు. మీరు అట్లా ఫ్రాడ్స్ని నమ్ముతారు సార్. మనిషికి హృదయం ఉండాలి సార్, దాంట్లో ప్రేమ ప్రవహించాలి సార్. ఏం సార్ మీరు అట్లా 10,000 కొట్టేద్దాం అనుకుంటే సార్ మహా తెలివైనోడు ఉంటున్నాడు, గబుక్కుని అనుకుంటున్నాడు. ఆడుకు తినే స్టేజ్ నుంచి సైబర్ క్రైమ్కి ఎదిగినారు. ఫోన్పే నెంబర్ కావాలంట.